పేరు డి శ్రీనివాసరావు, వ్యవసాయ ఆట కార్మిక సంఘం ఐఎఫ్టీ నగర అధ్యక్షుడిని. ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడినటువంటి 3 పార్టీలు అనేక హామీలు ఇచ్చున్నాయి. ఆటో మోటార్ కార్మికులకు 5 హామీలు ఇచ్చున్నారు. ప్రధానంగా వాహన మిత్ర అనేటువంటి పేరును తీసేసి డ్రైవర్కి సేవలను పెట్టి ఏదో కంటిన్యూ తుడుపుగా అనేటటువంటి 2,90,000 మందికి ఇచ్చారు. దాదాపు 7 లక్షల చిల్లర ఆటోలు ఉన్నాయి, 1,00,000 చిల్లర 7 సీటర్స్ కానీ క్యాబ్లు ఉన్నాయి, 34,000 చిల్లర వచ్చేటప్పటికి కార్లు ఉన్నాయి. దాదాపు మొత్తంగా చూసుకుంటే ఈ పథకానికి సంబంధించి 8,40,000 మంది దాదాపు అర్హులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం 2,90,000 మందికి ఇచ్చేసి చేతుడు పైపై చెప్తా ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 21G రద్దు చేస్తూ ఉన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించి 4 లక్షల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిన్నగా మొన్న దసరా కానుకని చెప్పేసి 4వ తారీఖున విజయవాడలో కూడా ప్రకటన చేశారు. ఇంతవరకు అదా లేదు పదా లేదు. అందుకని ఆటో కార్మికుల పక్షాన ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. మీ గొంతం కోరట్లేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం దీర్ఘంగా కొనసాగిద్దని చెప్తున్నాం. ఇప్పటికైనా కానీ ఆలోచన చేసి ఆటో మోటార్ కార్మికులకు సంబంధించిన సంఘాలతో చర్చించి ఈ సాధబాధలు ఉన్నా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి, లేని పక్షంలో రాష్ట్ర ఉద్యమం చేపట్టడానికి ఐఎఫ్టీగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నాం.